హలో గాయ్స్, నేనైతే ఫ్రెష్ అయిపోయా, ఆల్మోస్ట్ వచ్చేసా కూడా. అంటే యశ్వంత్ బ్రో రోడ్ దగ్గర రమ్మన్నాడు అనమాట, రోడ్ మీదకి వెళ్తా ఉన్నా. ఆల్మోస్ట్ వచ్చేసా. అండ్ చూసారుగా, ఇంకా లైట్ ఏం లేదు, చాలా చీకటిగా ఉంది. వచ్చాడు వచ్చాడు. ఎలా ఉంది చలి? డిస్క్రైబ్ ఇన్ యువర్ వర్డ్స్. ప్రవీణ్ వాళ్ళ ఇంటి వరకు. యాక్చువల్లీ బ్రో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చే దగ్గర చాలా చలిక్కుంటుంది అనమాట. ఏమంటారు, కొత్త చెట్లు పొదలు ఇవే ఉంటాయి. సో చలి. వెయిట్, అసలు మేము ఎవరు? అసలు ఈ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేసాం? అసలు మేము ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇవన్నీ మీకు తెలియాలంటే మీకు ముందు మా దేవర. ఓకే, జస్ట్ కిడింగ్. అసలు మేము ఎవరం, ఈ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేసాం, ఇవన్నీ మీకు తెలియాలంటే అసలు ఫస్ట్ మేమెవరో మీకు తెలియాలి. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఇంట్రొడక్షన్స్. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ 4 Dimensions. నా పేరు వచ్చేసి చరణ్. అండ్ నేను ఇప్పుడు కరెంట్లీ ఎస్విఐటి కాలేజ్లో బీటెక్ సెకండ్ ఇయర్ చేస్తున్నా. నాకు పెద్దగా గోల్స్ అంటూ ఏమీ లేవు. మా పేరెంట్స్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిటైర్ చేయాలి అండ్ వాళ్ళకున్న మనశ్శాంతిని పోకుండా చూసుకోవాలి. నా పర్సనల్ లైఫ్కి వస్తే ఐఎమ్ జస్ట్ చిల్ గాయ్. కాలేజ్కి వెళ్ళామా, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసామా, అంతే. అండ్ దట్స్ ఆల్ అబౌట్ మీ. నా పేరు ప్రవీణ్. నేను మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. నా గురించి పెద్ద చెప్పుకోవాలంటే ఏం లేదు. ఐఎమ్ మిడిల్ క్లాస్ బాయ్ విత్ నో ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ఫ్యూచర్. ఇంకా నా గోల్స్ వచ్చేసి ఏది చేసేద్దాం, ఏది చేయాలి, పెద్ద అనేది ఏం లేదు. జస్ట్ ఒక చిన్న జాబ్, ఒక చిన్న ఫ్యామిలీ అండ్ టు మేక్ మై పేరెంట్స్ ఫీల్ ప్రౌడ్. దట్స్ ఆల్ అబౌట్ మీ. హే గైస్, నా పేరు యశ్వంత్. నేను థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్నాను. నాకు చాలా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం, ఇంటర్న్షిప్స్ చేయడం, ఇవన్నీ అయితే బాగా అలవాటు. అండ్ చాలా ఇంట్రెస్ట్ కూడా వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. సో సిన్సియర్గా, కన్సిస్టెంట్గా జిమ్ వర్కౌట్స్ చేయడం, సో ఇదంతా చేస్తూ ఉంటాం. అయన్నొద్దు, పాయింట్కి రా. ఓకే, ఇప్పుడు రియాలిటీలో కొత్తాం. సో 3-2 వరకు అయితే బేవర్స్, అంతా పని పాట లేకుండా తిరుగుతున్నాం. సో దాని తర్వాత ఇప్పుడిప్పుడే కెరీర్ మీద ఫోకస్ అయితే చేస్తున్నాం, స్కిల్స్ నేర్చుకుంటున్నాం. దట్స్ ఆల్ అబౌట్ మీ. బ్లాగ్లో కంటిన్యూ అయిపోతాం. ఇప్పుడైతే ప్రవీణ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాం. ఇదేం చెప్తున్నా కదా, నేను ఇందాక చెప్పినట్టు టీషర్టు, దాని లోపల స్వెటర్, ఫుల్ టీషర్ట్, ఫుల్ స్వెటరు, హుడీ, జీన్స్ ప్యాంటు. సరే జీన్స్ ప్యాంట్ వేసుకున్నా కదా కాముగుందా, లోపల నుంచి వెళ్ళిపోతాం కింద నుంచి. ఏమవ్వాలి, ఇంకా అంత చలి ఉంది ఇక్కడ. మణికొండలో పర్వాలేదు, నార్త్లో అయితే చెప్తున్నా కదా 13 degrees చూపిస్తుంది, కానీ చాలా ఎక్కువ ఉంది. సో ఇప్పుడైతే ప్రవీణ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాం. లోపలికి అయితే వెళ్దాం. మా వీడియో కోఎడిటర్స్ వీళ్ళందరూ అయితే గురు అవర్ కోఎడిటర్. గుడ్ మార్నింగ్. యో ప్రభా. గుడ్ మార్నింగ్. ఇడు మిస్టర్ హ్యాండ్సమ్ హాంకాంగ్. ఎస్ మిస్టర్ హ్యాండ్సమ్. టెంపరేచర్ ఇన్ మణికొండలో. నువ్వు మణికొండ చూస్తున్నావు, కరెంట్ ఇక్కడ చూడు, ఈ ఏరియా ఉప్పల్ కూడా, అల్కాపూర్ ఏరియా చూడమంటే ఏ ఏరియా చూస్తున్నావు? ఊగుతుంది, కొద్దిగా ఉంది, ఈడిగా ఉంది. వస్తుంది ఈజీ 10 kilometers వస్తుంది కదా. సరే లైట్ ఇస్తావు. హౌ ఇస్ దిస్ నా ముఖం నా బుక్కులు బ్రో ఇంతకీ ఎక్కడికి? లైక్ ఎక్కడ పోదాం? యాడికి? బయటకు వెళ్దాం బ్రో. చాయ్ తాగాలనిపిస్తుంది బ్రో నాకు. చాయ్ తాగుతాను, తలకాయ నొప్పి వస్తుంది. చాయ్ అంటే మరి ఈ టైంలో వెళ్ళాల్సిన చార్మినార్కే, మంచిగా మస్కా బన్ను, మలాయ్ బన్ను. ఇంకేళ్ళు చార్మినార్ చాలా దూరం అయింది బ్రో. అట్లా వెళ్ళి, అట్లా ట్యాంక్ బండ్ వెళ్ళి సన్ రైజ్ చూసుకొని ఆడ కొంచెం మంచిగా ఎంజాయ్ చేసి వ్యూని, ఏ వ్యూ ఉంటే అది తర్వాత తెలుస్తుంది మీకు. ఏ వ్యూ పెట్రోల్ మీ ఇద్దరికే ఒక్క, నాకు తెలియదు. పెట్రోల్ మీకు ఇద్దరికే ఒక్క, వెళ్ళమంటే వెళ్ళిపోదాం. తిరగాలంటే ఎట్లా ఉంది తెలుసా? దాని తర్వాత రిటర్న్ ఇంటికి వచ్చి టిఫిన్ తినేసి వెళ్ళిపోవడం. నాకు చార్మినార్ అందరికి ఓకేనా? నేనే కదా గురు చెప్తుంది పాయింట్. మీకు మాకు చాయ్ తాగాలని కాబట్టి ఓకే. ఎక్కడు ఫస్ట్ ఎటు ఇటే రైట్ లెఫ్ట్, రైట్ ఇటు అంటూ రైట్ లెఫ్ట్ చెప్పకుండా. బ్రో మ్యాప్ పెట్టుకోండి బ్రో, ఒకడు బాగా పెట్టముందు కలిపి. ఓకే, ఒక చిన్న మిస్ పొరపాటు. ఓకే,
ఒక చిన్న కన్ఫ్యూజన్ వల్ల మేమైతే పొరపాటున అటెండ్ కూడా అయితే జరిగింది. సో అలా సగం దూరం వెళ్ళేసరికి ప్రవీణ్ బండిలో పెట్రోల్ తక్కువైందని చెప్పేసి ఆగాము. ఆగి ఇంకా చాలాసేపు అక్కడే డిస్కస్ చేసుకుంటూ పెట్రోల్ బంకుల గురించి వెతకడం స్టార్ట్ చేసాం. అండ్ గూగుల్ మ్యాప్లో చాలాసేపు వెతకాం, కానీ పెట్రోల్ బంక్స్ ఎక్కడ చూపించలే. సో ఇక్కడే మాకు మేజర్ టైం చాలా వేస్ట్ అయింది పెట్రోల్ కోసం. మేడం చెప్తున్నా కదా, ఎవరన్నా వెళ్ళాలనుకుంటే ఫస్ట్ పెట్రోల్ కొట్టించుకోండి నైట్, ఇట్లా ఉండకండి. లిటరల్లీ అసలు దగ్గర ఒక 20 to 30 minutes ఇక్కడ పోయింది. ఆ పెట్రోల్ బంకుల కోసం ఎత్తుక్కోవడం. అవి ఏమో 2 క్లోజ్ ఉన్నాయి. రెండు వెళ్ళినాం, చూసినాం, ఏడ పడితే అక్కడ 2 క్లోజ్ ఉన్నాయి. అలా తిరిగా వస్తే ఆఖరికి ఒకటి దొరికింది. టైం ఎంత? టైమా 5:25. మరి ఈ టైం కాడ ఉండాలి బ్రో. నీ ఫీలింగ్ ఎలా ఉంది పెట్రోల్ బంక్ దొరికాక? హాయిగా ఉంది. చాలా బ్రో, నిజంగా గూగుల్ మ్యాప్ CEO మంచోడే, కాకపోతే మ్యాప్ తప్పు. సో మేమైతే పెట్రోల్ కొట్టించుకుని చార్మినార్కి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. అండ్ ఫైనల్లీ చార్మినార్ దగ్గరికి కూడా వచ్చేసాం. మధ్యలో చాలా లేట్ అయ్యింది, ఆగుతానే ఉన్నాం, ఏదో ఒక ప్రాబ్లం వచ్చి. అండ్ ఫైనల్లీ వీఆర్ హియర్ ఎట్ చార్మినార్. ఇక్కడ నుంచి మన మెయిన్ కంటెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. సో వాచ్ అంటిల్ ది ఎండ్. లెట్స్ కంటిన్యూ ద వ్లాగ్. ఓకే, ఫైనల్లీ చార్మినార్ దగ్గరికి అయితే ఫైనల్లీ. కానీ ఇక్కడ జరిగింది ఇగో చార్మినార్. ఇక్కడ జరిగిన చాలా వేల విశేషం ఏంటంటే, వచ్చి రాగానే చూపిరా ఒకసారి. అది చేయి చూపిరా. ఇక్కడ వేగ రెట్టబడింది. వచ్చి రాగానే అసలు బండాడ పార్క్ చేసి వచ్చినాము. అసలు వచ్చి రాగానే ఫస్ట్ ఈడు మీద కాకిరెట్ పడింది. అది హైలైట్. ఓకే, చాయ్ తాగం. చాయ్ మస్తు ఇంకెన్నే నా ఆస్తి కూడా రాసి ఇచ్చేస్తా. ఇది లాస్ట్ నిమ్మరా కేఫే దగ్గరికి వచ్చినాం. వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర క్యాష్ లేదు. ఇక్కడ కావాల్సింది ఓన్లీ క్యాష్ అనమాట, ఆన్లైన్ నడవదు. సో వచ్చాము. ఇక్కడ పాన్ షాప్ ఉంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి ఎవరు వెళ్ళకూడదు. ఇక్కడ పాన్ షాప్ ఉంటే వెళ్ళి కానీ ఆన్లైన్ కొట్టి క్యాష్ తీసుకుంటాం. క్యాష్ తీసుకుని ఇగో వాళ్ళు వెళ్ళారు లోపలికి. మేము వెళ్తే చచ్చిపోతాం లోపలికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 4-5 అన్నీ ఒలగబెట్టి వస్తాం బ్రో. అది మెయిన్. అందుకని పక్క మొత్తం నాది కాక పక్కన వాళ్ళని కూడా కావాలి. వాళ్ళు వస్తే ఇక్కడ తీసుకోవడం, డేటాని వెళ్ళాలి. వెళ్ళి మంచి వ్యూ ఎంజాయ్ చేసుకుంటా తాగడమే. రష్ చూసారా? చలో ఫైనలీ फाइनली और चाय इज हियर और ब्रो इदेंदी ब्रो मलैबान ओ ब्रो मलैबान इज हियर ఇది మస్కా పని పెట్టుకుంది బ్రో పొంగో పొంగో బ్రో పక్కన జరిగితే వాళ్ళు వెళ్ళిపోతారు బ్రో. బ్రో చాయ్ పెట్టుకుని తినడానికి బ్రో. దేనికి బ్రో? సో ఆఖరికి ద బెస్ట్ సీటింగ్ ప్లేస్ అనమాట మాకు ఈ చాయ్ తాగడానికి. అండ్ ద వ్యూ ఎందుకంటే ఇక్కడ ఈ క్రేజీ టీ తో చాయ్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. వ్యూ ఒకసారి సినిమాటిక్ వ్యూ ఎలా చూపించుకునేటోడు వచ్చి తీసుకోవచ్చు. నేను అట్లా రావాలి కార్ తీయమనట్లేదు అడిగింది దాంతో. ఇట్లా చూపి బండి ఇచ్చేసారు, చాయ్ ఇచ్చేసారు. ఇదనమాట వ్యూ. యాక్చువల్లీ చాయ్ అలవాట్లేదు. పర్లేదు, ఇంకా ట్రై చేయి, క్రేజీ ఉంటుంది టీ తాగు. ఒకసారి తట్టేద్దాం. ఒకసారి తట్టేద్దాం. ఓకే ట్రైన్ చాయ్ ఏముంది తిందాం మళ్ళా. It was perfect. Perfect. Everything, down to the last minute details. ఏమో బలం ఉంది. చెప్పినా కదా చార్మినార్ టీ అంటే చాలా చూసుకుందాం. బట్ వన్స్ ఇది కూడా ట్రై చేద్దాం బ్రో. ట్రై చేద్దాం. కాలేజ్ వేడి ఉంటాయి కాలదామమ్మ. అలా దీంతో అద్దిపోయింది. ఒకసారి ఇది కూడా ట్రై చేద్దాం.
అదేం పండు? అది గుర్తుపెట్టుకోండి. ఇది మస్కా అనుకుంటా. 3 దీన్ని ఊటుకుంది తిన్నారు. నేత మళ్ళీ కాలిపోతుంది. నాకు పర్సనల్లీ దీనికన్నా అది నచ్చింది. తెచ్చి పెంచుకో. అది చాలా బాగుంది. ఇది మస్కా. అది మలై, ఎందుకంటే మలై పక్క ఓకే. కాబట్టి మలై అంటారు అన్నమాట. చలో చాయ్ తాగేసి నెక్స్ట్ పార్ట్ పోదాం. అండ్ పెట్టుకుని ట్రై చేయి. స్టైల్ ముఖ్యం. హీరో भैया ये बोल, ये हीरो की तरफ है ना? हाँ भाई, पहले परचेस करना, ले लेना, उसके बाद फोटो वोटो ले. अच्छा ठीक है बैठे ఆడు పర్చేస్ తర్వాత ఫోటోలు అంటున్నాడు. మేము ఇక్కడ నుంచి ట్యాంక్ బండ్ వెళ్దాం అనుకుంటున్నాం. ఒకవేళ ట్యాంక్ బండ్ అవుతుంది, లేదు అంటే ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్తాం. ఎందుకంటే ఆల్రెడీ టైం 8 దాటింది. అనుకోకుండా చాలా లేట్ అయింది. ట్యాంక్ బండ్ వెళ్దాం, లేకపోతే చూద్దాం, ఇంక లేకపోతే డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవడమే. చలో సీ యూ ఎట్ ద ట్యాంక్ బండ్. A few moments later. బ్రో, నీ పిల్లది ఎప్పుడు రిక్రియేట్ చేస్తున్నావు? కానీ మీ పిల్ల కొనిస్తావా? ఓకే చలో బాయ్ చార్మినార్. లెట్స్ గో టు ట్యాంక్ బండ్. హియర్ ఇన్ ట్యాంక్ బండ్. మీ ట్యాంక్ బండ్ కనిపిస్తలేదు తెలీదు, బట్ స్టిల్ దేర్ ఇట్ ఈస్. వచ్చాము, ఇక్కడ ఏదో పార్క్ ఉందంటే ఇంకా సిట్టింగ్కి అది బాగుంది. అండ్ ఇగో వీళ్ళిద్దరు డ్రైవర్లు కొంచెం రెస్ట్ తీసుకున్నారు. బాబు డ్రైవర్స్, ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. చాలా బాగుంది. డీప్ జ్ఞాపకం లైఫ్ లో గుర్తుండిపోతుంది. అంతే అంట. యాక్చువల్ రీజన్ తెలీదు, బట్ గుర్తుంటది అందరికీ పక్కా. గుర్తుంటది. ఈయన కొడుకులు ఇందాక నుంచి అసలు డెడికేషన్ అసలు అదే అది మళ్ళీ రివర్స్లో తిప్పి ఈడ పోజులు చూడాలి. హీరో వచ్చిన దగ్గర నుంచి వ్లాగ్ కూడా మర్చిపోయామన్నమాట. వీళ్ళు అసలు వ్లాగ్లో ఏం చేస్తున్నారు కూడా అర్థం కావట్లేదు. వీళ్ళు ఫోటోలు తీయడం ఎక్కువ ఉంది. ఆడ చార్మినార్ కూడా మేము తిరుగుతూ ఉన్నాం, వీళ్ళు ఫోటోలు తీసుకుంటా ఉన్నారు. అసలు వీళ్ళకి మాకు సంబంధం కూడా లేదు. ఓకే చలో గైస్, ఇక్కడ పార్క్ అయితే అయిపోయింది. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. కొన్ని ఫోటోషూట్లు అయినాయి. ఇప్పుడు ఇంకా సన్ రైజ్కి స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఆల్రెడీ సన్ రైజ్ అయితే అయిపోయింది, కానీ ఏమంటారు వ్యూ ఎంజాయ్ చేయడానికి వెళ్తాం. ఓకే చలో నడు బ్రో. అబ్బా బ్రో హాయ్. పర్ఫెక్ట్. ఎవరొకటి సన్ రైజ్ వ్యూ అండ్ అదిగో బుద్ధ స్టాచ్యూ, ట్యాంక్ బండ్. అండ్ ఈరోజు సండే అయినా కూడా మ్యాక్సిమం ఖాళీగానే ఉంది చాలా వరకు. పెద్ద ఎప్పుడు ఉన్నంత రష్ అయితే ఏం లే. ఓకే పర్లే, నైస్ సన్ రైజ్. ఈయన ఒకటికి ఇప్పుడే దీన్ని బ్లూటూత్ కనెక్ట్ చేశారు, ఏవో ట్రై చేస్తున్నారు దీంతో, ఏం చూద్దాం. అండ్ ఇప్పుడైతే ఫైనలీ ఇక్కడికైతే వచ్చాం, చూద్దాం. సేపు ఉంటాం ఇలానే సన్ రైజ్ విటమిన్ డీ ఎంజాయ్ చేస్తాం. సేపు అవుతాం, వ్యూ తీసుకుంటాం. ఏమన్నా ఫోటో షూట్స్ ఉంటే ఫోటో షూట్స్ ఉంటాయి. తర్వాత డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవడమే. బ్రో కాదు బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫుడ్ ఏమంటారు కడుపున ఎట్లుంటుంది బ్రో? ఒకసారి వెళ్ళి చలో మార్కెట్ గురించి అయితే వచ్చాం. రష్ కూడా చాలా ఉంది. మీరు ఎవరైనా ఇక్కడ ఓయి కాలనీ ఆర్ మణికొండ లోకల్లో ఉంటే కనుక మీకు ప్లేస్ గురించి బాగా ఐడియా ఉండే ఉంటుంది. చాలా ఫేమస్ అండ్ రేట్ కూడా ఓకే రేట్ కూడా బాగానే ఉంటుంది, మోడరేట్ ఉంటుంది. అండ్ టేస్ట్ దానికి ఫుల్లీ వర్త్ ఉంటుంది. సో
ఫైనలీ టిఫిన్స్ వచ్చినాయి. నేను బోండా తీసుకున్నా, వీడు ప్రభాస్ గడు పూరి తీసుకుండు, ఈడు గురువుగాడు ఏదో తీసుకుండు. ఈయన ఆల్రెడీ సగంలో ఉన్నాడు, స్టార్ట్ చేశాడు. ఎప్పుడు కాలుతుంది అప్పుడే పళ్ళు తోముకున్నావు బ్రో? నైస్ బ్రో. యశ్వంత్ బ్రో కూడా బోండా తీసుకున్నాడు. ఇంకా ప్రవీణ్ గడు ఒక్కటి రావాలి. ఏం తీసుకున్నారా? వీడు కూడా బోండా. ఇక్కడ 3 బోండాలు ఉన్నాయి, ఒకడు పూరి బోండా, ఒకడు పూరి. ఇదన్నమాట సంగతి. ఓకే గాయస్, ఇప్పుడే టిఫిన్ తినడం అయితే అయిపోయింది అనమాట. ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఇది జస్ట్ ఒక కామన్ సన్ రైజ్ వ్లాగ్ టైప్ ఆఫ్ అనుకుంటా, ఒక ఎక్స్ప్లోరింగ్ టైప్ ఆఫ్ వ్లాగ్. మార్నింగ్ వ్యూ, చాయ్ అండ్ సన్ రైజ్, కొంచెం ఫన్. అండ్ ఇదైతే జస్ట్ ఒక రెగ్యులర్ వ్లాగ్. నెక్స్ట్ నుంచి ఛాలెంజెస్ ఉండబోతున్నాయి నెక్స్ట్ వీడియోలో. హోప్ యూ ఎంటర్టైన్. అండ్ ఇదైతే ఒక జస్ట్ నేను ఒక నార్మల్ వ్లాగ్. ఇంకా నెక్స్ట్ వీడియో నుంచి మీకు ఛాలెంజెస్ ఉండబోతున్నాయి, అండ్ ఫుడ్ రివ్యూస్ అండ్ డిస్కషన్స్, ఏమో ఇంకా చాలా ట్రై చేద్దాం అనుకున్నాం. అండ్ నెక్స్ట్ వీడియో అయితే పక్కా ఒక ఛాలెంజ్ అయితే పడుతుంది. సో స్టే ట్యూన్, లైక్, share and subscribe to the channel. And yeah, okay then, see you in the next video. Let's wait and watch. Bro, ఇది ఆపో.